టాలీవుడ్ స్టార్ హీరో మన్మధుడు నాగార్జున గారు. పేరుకే ఈయనకు 66 సంవత్సరాలు కానీ మనసు మాత్రం ఇంకా 30 ఏళ్ల దగ్గరే ఆగిపోయింది అని చెప్పాలి. అలాంటి నాగార్జున గారు వయసు పెరిగే కొద్దీ ఫిట్నెస్తో పాటు గ్లామర్ కూడా పెంచుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు. ఈ ఏజ్లో కూడా ఇంత ఫిట్గా కనిపిస్తూ అంత చక్కగా బాడీని మెయింటైన్ చేస్తూ ఇప్పటి యంగ్ హీరోలకి ఇప్పటి జనరేషన్కి గట్టి పోటాపోటీ ఇస్తూ ఇండస్ట్రీలో తనదైన స్టైల్తో దూసుకెళ్తూ ఇప్పటికీ అమ్మాయిల గుండెల్లో కలర రాకుమారుడిగా మిగిలిపోయి నాగ్గాను మరియు కింగ్ గాను మన్మధుడిగా పిలిపించుకుంటున్నారు ఆయన. అలాంటి నాగార్జున గారు ఈ మధ్య కాలంలో ఆయన 66 ఏళ్ల వయసులో అడుగుపెట్టిన సంగతి మనందరికీ తెలుసు. వయసు పెరుగుతున్న కొద్దీ గ్లామర్ని ఫిట్నెస్ని కూడా పెంచుకుంటూ వచ్చారు. మరి అంతే ఉత్సాహంతో దూసుకెళ్తూ ఎప్పుడూ హ్యాపీగా ప్రశాంతంగా చిరునవ్వుతో కనిపిస్తూ అందరికీ ఒక మంచి ఇన్స్పిరేషన్గా ఉంటారు నాగార్జున గారు. అలాంటి నాగార్జున గారి గురించి చాలామంది ఆయన ఫిట్నెస్ రహస్యాల గురించి, ఆయన ఇంత యంగ్గా ఇంత ఫిట్గా ఉండడానికి ఏం చేస్తున్నారో అని తెలుసుకోవాలన్న తహతహ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అందుకే నాగార్జున గారు ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చినా ఫస్ట్ అడిగే ప్రశ్నే అది, ఆయన ఇంత ఫిట్గా ఎలా ఉంటున్నారు అని. మరి ఇంత ఫిట్నెస్గా మనకి కనిపిస్తూ చాలా హెల్తీగా కనిపించే నాగార్జున గారు గత కొన్ని సంవత్సరాలుగా ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు అంటే మీరు నమ్ముతారా? అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ స్వయంగా ఈ విషయాన్ని నాగార్జున గారి ఈ మధ్య కాలంలో ఆయన అటెండ్ అయిన ఓ హెల్త్ ఈవెంట్లో చెప్పుకురావడం జరిగింది. పైగా 1-2 ఏళ్ళు కాదండి, 15 ఏళ్ళుగా ఆయన ఈ సమస్యతో పోరాడుతూనే ఉన్నారట. అదేంటయా అంటే నాగార్జున గారికి 15 ఏళ్ల క్రితమే మోకాలు నొప్పి వచ్చిందట. అయితే ఆ మోకాలు నొప్పితో బాధపడుతూ ఉన్న ఆయన ఎన్నో హాస్పిటల్స్లోనూ ఎంతోమంది డాక్టర్లు కూడా కలిసినప్పటికీ చాలామంది మోకాలు రీప్లేస్ చేస్తే మంచిది, సర్జరీ చేయించుకుంటే ఈ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది అని చెప్పారట. కానీ నాగార్జున గారు సర్జరీస్కి చాలా ఎగెనిస్ట్గా ఉండడం, హెల్తీగా ఫిట్గా ఆరోగ్యంగా ఉండాలన్నదే ఆయన పాలసీ. ఆపరేషన్లు చేయించుకొని వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్తో తన ఫిట్నెస్ పడిపోవడం మాత్రమే కాదు, తన డైలీ రొటీన్ కూడా దెబ్బతింటుంది అన్న ఉద్దేశంతో ఆయన ఆపరేషన్ నో అని చెప్పేశారట. కానీ ఆయన నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ముఖ్యంగా మోకాలి బలం పెరగడం కోసం జెల్స్ని, లూబ్రికెంట్స్ని, పిఆర్పిని చేయించుకుంటూ, అంతేకాకుండా బోన్ స్ట్రెంత్ పెరిగే విధంగా, బోన్ మజిల్ పెరిగే విధంగా ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ ఇలా ఫిట్గా కంటిన్యూ అవుతున్నారట. కానీ నాగార్జున గారి మోకాలి నొప్పి మాత్రం 15 ఏళ్ళుగా ఆయన్ని వెంటాడుతూనే ఉందట. పైగా ఆయన చెప్పుకొస్తూ 15 ఏళ్ల క్రితమే తనకి మోకాలి నొప్పి ప్రారంభమైందని, చాలామంది సర్జరీ చేయించుకుంటే నీ రీప్లేస్మెంట్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుందని అంటారు, కానీ నేను సర్జరీస్కి, రీప్లేస్మెంట్స్కి వీటన్నిటిని అవాయిడ్ చేస్తున్నాను. ఎప్పుడు హెల్తీగా హ్యాపీగా ఫిట్గా ఉండాలి అని అనుకునే నేను ఇలాంటివి చేయించుకోవడం వల్ల అనుకోని కాంప్లికేషన్స్ వస్తాయి. అందుకే మోకాలు నొప్పి ఉన్నప్పటికీ కూడా ఇలా మెయింటైన్ చేసుకుంటూ మోకాలు నొప్పి తనని ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటూ ఇంకా హెల్తీగా ఫిట్గా ఉన్నాను అంటూ నాగార్జున గారు 15 ఏళ్లుగా తాను విపరీతమైన మోకాలు నొప్పితో బాధపడుతున్నారు అన్న విషయాన్ని ఆయన చెప్తే కానీ తెలియనంత ఫిట్నెస్తో ఉన్నారనే అర్థం. అదండి. మరోపక్క చూసుకున్నట్లయితే తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్లని చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకువెళ్తూ ఇప్పుడు సీజన్ 9 అంతిమ దశకి వచ్చిన నేపథ్యంలోనే నాగార్జున గారికి సంబంధించిన ప్రతి విషయం ఓ పక్క నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే 15 ఏళ్లుగా ఆయన ఓ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాను అంటూ ఆయనే స్వయంగా ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇలాంటి నేపథ్యంలోనే నెట్టింట్లో వైరల్గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.